మరో కాలర్ సతీష్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు, యుఎస్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో బాజీ గారు, నమస్తే. నమస్కారం. అదే అయితే రెండు ప్రశ్నలు అండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీకి ఆల్మోస్ట్ అంటే ఏమీ లేకుండా అయిపోతుంది. దానికి కారణం ఐ థింక్ ఇట్ ఈస్ బీజేపీ ఓన్లీ. ఫస్ట్ కర్ణాటకలో అంటే ఐ థింక్ దేర్ వాజ్ కరప్షన్, సో వాళ్ళు రిజెక్ట్ చేశారు బీజేపీని. తెలంగాణలో బీజేపీ అన్నారు, దెన్ మీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని పోషించారు. అంటే మీరు నో అన్నా ఇట్ ఈస్ అ ట్రూ థింగ్. అంటే ఇప్పటికీ కూడా ఇంకా బండి సంజయ్ వాళ్ళంతా కాంగ్రెస్ పడిపోతుంది బీఆర్ఎస్ వల్ల అని బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఏపీలో అయితే ఇంకా అసలు బీజేపీ అనేది అంటే లీడర్షిప్పే లేదు. అంటే లీడర్షిప్ ఎవ్రీ ఇయర్ మారుస్తున్నారు. పురంధేశ్వరి గారు పెద్దగా అంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న లీడర్ అయితే కాదు. సో అయితే మీకు ఛాన్సెస్ లేనప్పుడు మీరు ఎలా, అంటే మీ రోల్ ఏంటి ఏపీలో? అంటే అక్కడ ఏం కనిపించట్లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అతను టీడీపీతో వెళ్తా అంటుంటే మీరు లేదు మాతో ఉండు అని, అంటే అంత బెగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు పవన్ కళ్యాణ్ తోని అని సెకండ్ క్వశ్చన్ అది. రైట్ అండి. మన సతీష్ గారు నమస్కారం అండి. మీరు అడిగినటువంటి లెక్క ఒకటేనండి. కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా జరిగినటువంటి ఎన్నికల తర్వాత మూడు పార్టీల యొక్క పోరు మీరు చూసినటువంటిదేనండి. ఆ మూడు పార్టీల పోరులో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నటువంటి ఓట్ల శాతం, జనతాదళ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఓట్ల శాతం వల్ల తెచ్చుకున్నటువంటి అధికారమే తప్ప భారతీయ జనతా పార్టీ నైతికంగా ఎక్కడ కూడా ఓట్ల శాతంగా కానీ కొల్లగొట్టినటువంటి పరిస్థితి. యథాతథంగా అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని ఓట్ల శాతం వచ్చిందో అంతే ఓట్ల శాతం ఉందని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేనటువంటి చోట ఒక్కొక్క చోట గెలుచుకుంటూ వచ్చినటువంటి రఘునందన్ గారు కానీ, లేకపోతే ఈటల రాజేంద్ర గారు కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ నిదానంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక విధానమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకంగా కానీ, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వ్యతిరేకంగా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వేసినటువంటి ఆలోచన, ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఉప్పెన ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికల్లో తేల్చాలనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత త్రిముఖ పోటీ జరిగిందండి. అక్కడ త్రిముఖ పోటీలో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఖచ్చితంగా స్థానం సాధించాలని చెప్పి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళితో పాటుగా అక్కడ మీరు ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే, అదే కామారెడ్డిలో ఏదైతే కేసీఆర్ గారు పోటీ చేస్తే పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రిని కూడా ఓడించినటువంటి మా యొక్క అభ్యర్థి అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించాల్సినటువంటి పరిస్థితి. 8 అసెంబ్లీ సీట్లతో పాటుగా 19 స్థానాల్లో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందండి. అధికారం చేజిక్కించుకోలేకపోవచ్చు కానీ అద్భుతమైనటువంటి మార్పుకి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగానే కర్ణాటకలో ఒకసారి పాలించాం, తెలంగాణలో ఏదైతే ఓట్ల శాతాన్ని తెచ్చుకున్నాం, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మాకున్నటువంటి నైతిక బలం ప్రకారం, మాకున్నటువంటి వ్యూహం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అభివృద్ధి యొక్క పనులను ప్రజల ముందుంచి మీకు అభివృద్ధి కావాలా అవినీతి కావాలనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటుంది. దేశంలో 10 సంవత్సరాల పాటు ఒక్క అవినీతి మచ్చ లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు సగర్వంగా నేను భారతీయుణ్ణి, భారతదేశానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాలకులకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోగలిగినటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మేము తీసుకొచ్చి చెప్పేటువంటి క్రమం పోతామండి. ఇకపోతే పురంధేశ్వరి గారి గురించి మీరు చెప్పారండి. వారు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్లమెంట్లో 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా యుఎన్ఓలో అద్భుతమైనటువంటి వారి యొక్క సందేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఫ్యామిలీ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి వారికి ఏమీ లేదనేటువంటి ఆలోచన అది కొంచెం ఇబ్బందికరం. అది కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే ఇలా పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి మీకు అధికారంలో ఉన్నటువంటి నాయకుడికి ఏమీ లేనటువంటి పరిస్థితి ఏదైతే ఎలాగొచ్చారో మీకు తెలుసు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి వారు కూడా ఏ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ నేపథ్యం ఏంటో కూడా మీకు తెలుసు. మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే అనుకూలంగానో వ్యవహరించాలని చెప్పని మేము అనుకోమండి.
ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది, మా స్థానం మాకుంటుంది. మాకున్నదల్లా జనసేన పార్టీతో కూడా అన్కండిషనల్తో ఏదైతే 2019 ఎన్నిక జరిగిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన సరళి మా ఆలోచన సరళి భిన్నంగా కాకుండా మేము కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలని పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేసేటువంటి ప్రయత్నం చేశామండి. రేపటి ఎన్నికల్లో వారి రాజకీయ మనుగడ కోసం వాళ్ళ నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ నిర్దేశనం భారతీయ జనతా పార్టీ చేయదండి. వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, వారి ఆలోచన ప్రకారం పోతారు. కాకపోతే పొత్తులో ఉన్నాం కాబట్టి మా సూచన సలహాలు కూడా వారికి ఉంటాయి. వారి ఆలోచన ప్రకారం వారు చేసుకెళ్తారు. దీన్ని మనం ఆమోదించాల్సినటువంటి పరిస్థితి తప్ప రాజకీయంగా ఒత్తిడి పోయేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే అభివృద్ధి చేసింది చూపించి ఇది కావాలా వద్దా అనేటువంటి అడిగే మాటే మాత్రమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆశీర్వదిస్తారా ఆశీర్వదించరా అనేది ప్రజల ఇష్టం అండి. ఇవాళ జరుగుతున్నటువంటి నష్టాలకి మళ్ళీ ఇదే ఇందులో ఊబిలో దిగిపోదామా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో నడిచి వెళ్దామా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ని పదే ఎగతాళి చేసి హేళన చేసినటువంటి పక్క రాష్ట్రం యొక్క పరిపాలకులు చేసినటువంటి కష్టాలు మనకు తెలుసు. కరోనా లాంటి విపత్తులో మన రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి పేషెంట్లని అక్కడ ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్లకుండా వెనక్కి పారదోలినటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క భావజాలం మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పండించే ధర లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు అమ్ముకోవడానికి ధాన్యం తీసుకెళ్తే వాళ్ళని సరిహద్దుల్లో తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో వాళ్ళు సమన్వయంగా చేసుకెళ్తారండి. నీటి యుద్ధాలు, అదేవిధంగా ఆస్తి యుద్ధాలు, చివరికి మాటలతో చేసుకున్నటువంటి ఒకళ్ళొకళ్ళు పరస్పర ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలు కేవలం ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం చేస్తారనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటువంటి పరిస్థితి దగ్గరలో ఉందనేటువంటి ఆ నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీ జాతీయవాద భావనతో ముందుకెళ్తుందండి.